వెల్కమ్ టు మెట్రో టీవీ న్యూస్. హైదరాబాద్లో అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నగరంలో నిత్యం ఎదురవుతున్న ట్రాఫిక్ ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హెచ్సిటీ ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. ఈ నిర్మాణ పనుల కారణంగా కేబీఆర్ పార్క్ చుట్టూ తాత్కాలికంగా వన్ వే ట్రాఫిక్ విధానాన్ని అధికారులు అమలులోకి తీసుకువచ్చారు. రాబోయే 2 ఏళ్ల పాటు ఈ నిర్మాణ పనులు కొనసాగనుండటంతో వాహనదారులు, ప్రయాణికులకు కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కేబీఆర్ పార్క్ నుంచి మా ప్రతినిధి లహరి అందిస్తారు. గ్రేటర్లో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకు పెరుగుతుంది. మెయిన్గా అత్యంత రద్దీ ప్రాంతమైనటువంటి కేబీఆర్ చుట్టూ అయితే ట్రాఫిక్ ఫ్రీ జర్నీని చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా హెచ్సిటీ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. సో అందులో భాగంగానే ఈ రోజు నుంచి వన్ వేని కొనసాగిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి ఈ వన్ వేని కొనసాగించడంతో ఇటు ప్రయాణికులు, వాహనదారులు కొంతమేర ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ నేను ఇక్కడ లొకేషన్లో ఉన్నాను, కేబీఆర్ సరౌండింగ్ ప్రాంతంలో. సో వాహనదారులు నడుపుతున్నటువంటి వాహనాలు అయితే బంపర్ టు బంపర్ అయితే వాళ్ళ వాహనాలను అయితే కొనసాగిస్తున్నారు. సో వాళ్ళ జర్నీని కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఎప్పటి నుంచో కేబీఆర్ సరౌండింగ్ ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మాణం కంప్లీట్ అవుతాయి, ఫ్రీ జర్నీ అవుతుంది. సో ట్రాఫిక్ సమస్య కొంతమేర తగ్గుతుంది అని చెప్పేసి నగరవాసులు చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని చెప్పేసి కొన్ని మాటలు కూడా, ఆరోపణలు కూడా వచ్చాయి. సో అవి అనేవి రాకూడదు. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నటువంటి ఈ అండర్ పాస్ల నిర్మాణం అయితే త్వరగా కంప్లీట్ అవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ చాలా స్పీడప్ పనులు కూడా మొదలు పెట్టాయని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం చూస్తున్నాం, అందులో భాగంగా ఇప్పుడు ప్రజెంట్ అయితే బంపర్ టు బంపర్ వాహనాలు వన్ వే రూట్లో వెళ్తున్నాయి కాబట్టి కొంతమేర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే మనకు హెచ్సిటీ నిర్మాణ పనులు ఇప్పటికే నగరంలో జిహెచ్ఎంసీలో భాగంగా చాలా చోట్ల కూడా ఫ్లైఓవర్ల నిర్మాణం కూడా కంప్లీట్ చేశారు. సో ఇక్కడ కూడా కేబీఆర్ సరౌండింగ్ ప్రాంతాల్లో కూడా ఇక్కడ 7 స్టీల్ ఫ్లైఓవర్లు, అలాగే 7 డైరెక్షనల్ అండర్ పాస్లను కూడా నిర్మించబోతున్నారు. అయితే రాబోయే 2 సంవత్సరాల పాటు కూడా ఈ వన్ వే అనేది కొనసాగిస్తున్నారని చెప్పేసి కూడా కమిషనర్ సజ్జనార్ కూడా మీడియా ప్రతినిధులతో మాట్లాడడం జరిగింది, ప్రజలకు చెప్పడం కూడా జరిగింది. సో ఈ 2 సంవత్సరాలు కూడా ఈ వన్ వే కొనసాగుతుంది కాబట్టి ప్రజలు సహకరించాలి. ఎందుకంటే ముందు తర్వాత ఈ నిర్మాణ పనులు కంప్లీట్ అయిన తర్వాత ప్రజలకు ఫ్రీ జర్నీ ఏర్పాటు అవుతుంది. సో ప్రజలు చాలా త్వరితగతిగా వాళ్ళ గమ్యాన్ని చేరుకోవచ్చు అంటూ కూడా సజ్జనార్ తెలపడం జరిగింది. సో మనం చూసుకోవచ్చు, ఇప్పటికే నగరంలో చాలా వరకు కూడా ఫ్లైఓవర్ల నిర్మాణము చాలా జరిగాయి. కొన్ని కోట్ల భారీ మెజారిటీతో కూడా కొనసాగాయి. అంతకంటే భారీ మెజారిటీతో ఇక్కడ మనకు ఈ నిర్మాణ పనులు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. సో భారీ వ్యయంతో చేపట్టనున్నటువంటి ఈ మెగా ప్రాజెక్టులో భాగంగా అయితే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి మనకు మెయిన్గా ఇక్కడ మనం ప్రజెంట్ తెలంగాణ భవన్ దగ్గర ఉన్నాము. చెక్ పోస్ట్ నుంచి ఇటువైపు రావాలి. సో చెక్ పోస్ట్ నుంచి ఇక్కడ వరకు అయితే బంపర్ టు బంపర్ అంటే దాదాపుగా మనకు 5 minutes 10 minutes జర్నీ కూడా ఇక్కడ ఆల్మోస్ట్ ½ an hour జర్నీ, 40 నిమిషాల జర్నీ కూడా అవుతున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే మనకు వెహికల్స్ కూడా చాలా వరకు కూడా నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అందులో ఇప్పుడు ప్రజెంట్ వర్షం పడుతుంది. ఈ వర్షంలో వెహికల్స్ కూడా కొన్ని బస్సెస్ వస్తే మాత్రం, ఆర్టీసీ బస్సెస్ వస్తే మాత్రం చాలా వరకు కూడా నిలిచిపోయే సిచ్యువేషన్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఏదైనా ఒక వెహికల్ ఇక్కడ అప్ అండ్ డౌన్ ఉంది. ఈ అప్ అండ్ డౌన్లో ఇక్కడ వెహికల్ మాత్రం ఇక్కడ నిలిచిపోతే వెనకాల వెహికల్ కూడా వెంటనే ఉంటుంది కాబట్టి వెనక్కి వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్, వెనకాల వెహికల్కి కూడా తగిలేటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. సో మనకు దాదాపుగా మార్నింగ్ నుంచి కూడా సిచ్యువేషన్ ఇలాగే ఉంది. కొంతమంది వాహనదారులు మాత్రం సడన్గా వన్ వేని కొనసాగించడంతో కొంతమేర ఇబ్బందిగా ఉన్నా కూడా ఆఫ్టర్ 2 years తర్వాత ట్రాఫిక్ ఫ్రీ జర్నీ ఉంటుంది కాబట్టి కొంతమేర ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదే కొన్ని రోజులు టైం పడుతుంది, ఎందుకంటే వాళ్ళకు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఇతర పనుల నిమిత్తం బయటికి వెళ్ళే వాళ్ళు కాస్త త్వరగా వెళ్ళేటువంటి 5 నిమిషాలు 10 నిమిషాల జర్నీ కూడా ½ an hour, ఒక్కొక్కసారి 40 నిమిషాల సమయం పడుతుంది. కాబట్టి కొంతమేర వాళ్ళు త్వరగా ఇంటి నుంచి బయలుదేరి త్వరగా వాళ్ళకు ఉన్నటువంటి పనులకు త్వరగా జర్నీని స్టార్ట్ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసు వాళ్ళు చెప్తున్నారు. అయితే మనకు రోడ్ నెంబర్ 45 అలాగే ఫిలిం నగర్ అక్కడ నుంచి మనకు సైన్ బోర్డ్స్ అక్కడ కొన్ని చోట్ల ఏర్పాటు చేశారు. అలాగే ఎందుకంటే ప్రజలకు, వాహనదారులు ఆ సైన్ బోర్డ్స్ చూస్తూ వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగించాలని చెప్పేసి కూడా కొన్ని సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేస్తారు. అయితే ఆ సైన్ బోర్డ్స్ మాత్రం కొంతమేర చిన్నగా ఉండడం వల్ల కొంతమంది గమనించలేకపోతున్నారు. దానివల్ల కొంతమేర ఇబ్బంది కూడా పడుతున్నారు. ఏ రూట్లో వెళ్ళాలి, ఏ రూట్లో వెళ్తే మనకు త్వరగా వాళ్ళ జర్నీని కొనసాగించే అవసరం ఉంటుంది. ఈ పరంగా అయితే కొంతమేర వాహనదారులు అయితే ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. చాలా చోట్ల కూడా
ట్రాఫిక్ పోలీసులు అలాగే చాలామంది కూడా ఇప్పుడు సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తున్నారు కొంతమందికి తెలియకపోతే. సో ఆ ఇన్స్ట్రక్షన్స్తో వాహనదారులు వారి గమ్యాన్ని కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. సో మనం లొకేషన్లో కూడా చూసుకోవచ్చు, చాలా వరకు కూడా బంపర్ టు బంపర్ అయితే చాలా వరకు కూడా యూటర్న్స్ తీసుకుని వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. మొత్తం రవాణా ప్రణాళికలో భాగంగా అయితే పార్క్ చుట్టూ ఉన్నటువంటి ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్నటువంటి 10 లేన్ చేంజ్ యూటర్న్ పాయింట్లతో అయితే మొత్తం 13 ఎగ్జిట్ మార్గాలను అయితే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. టీజీ స్టడీ సర్కిల్ నుంచి అలాగే బీఆర్ఎస్ భవన్, ఒమేగా హాస్పిటల్, అపోలో క్రెడిట్, అలాగే తాజ్ మహల్, ఫినిక్స్ బిల్డింగ్, రోడ్ నెంబర్ 65, మంత్రి టవర్స్, ఇలా చాలా ప్రాంతాలు కూడా యూటర్న్లను అయితే కేటాయించడం జరిగింది. ఈ మొత్తం 2 దఫాల ట్రయల్ రన్లు అలాగే చాలా వరకు స్థానికులు వాకర్స్ అసోసియేషన్లతో మనకు రోజు కూడా మనకు వాకింగ్ చేయడానికి వస్తూ ఉంటారు. సో కొంతమంది అసోసియేషన్లతో కూడా చర్చలు జరిపారు. ఆ తర్వాతనే ఈ రూట్ మ్యాప్ను కూడా ఖరారు చేశామని చెప్పేసి సజ్జనార్ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే పోలీస్ కమిషనర్ సజ్జనార్ మొత్తం కూడా రూట్ మ్యాప్ని పరిశీలించిన తర్వాత అందరి సజెషన్స్ మేరకే ఈ వన్ వే రూట్ మ్యాప్ను కూడా మనం పెట్టడం జరిగింది. ఆ మేరకు అందరూ కూడా సహకరించాలని చెప్పడం జరిగింది. సో కొంతమేర వాహనదారులకైతే ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే చాలా వరకు కూడా అదనంగా కొంత ప్రయాణించాల్సి వస్తుంది కాబట్టి కొంతమేర పొల్యూషన్ కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. సో ముందు తర్వాత పొల్యూషన్ కావచ్చు అలాగే ట్రాఫిక్ సమస్య ఇట్లాంటివి ఏవి కూడా ఇబ్బంది కలగకూడదంటే ప్రజెంట్ కొంతమేర ఇబ్బంది కలుగుతుంది. సో ప్రజలు ప్రయాణికులు వాహనదారులు అందరూ కూడా సహకరించాలంటూ కూడా కమిషనర్ సజ్జనార్ అయితే చెప్పడం జరిగింది. సో మనం ఇక్కడ వెహికల్ కూడా చూసుకోవచ్చు మనకు భవన్ దగ్గర. సో అప్పు ఎక్కుతుంటే ఆటో అక్కడ స్ట్రక్ అయిపోతుంది. ఇట్లాంటి సిచ్యువేషన్స్ చాలా చోట్ల కూడా జరుగుతూనే ఉన్నాయి. సో పోలీసులు కూడా ఇక్కడ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి వాళ్ళకి హెల్ప్ చేయడం, సో అట్లా వాహనదారులు ముందుగా ప్రయాణం అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇట్లా మనకు హెచ్సిటీ పనుల్లో భాగంగా చాలా వరకు కూడా వర్క్స్ అనేటివి కొనసాగుతాయి. సో 2 సంవత్సరాల వరకు కూడా ఈ వన్ వే అనేది కొనసాగుతుంది కాబట్టి ప్రయాణికులు ప్రభుత్వానికి సహకరించి తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈ అండర్ పాస్లు ఈ ఫ్లైఓవర్ల నిర్మాణ పనులకు సహకరించాలి, ప్రయాణించాలి ఈ వన్ వే రూట్లలో. సో కొంతమేర ఇబ్బంది కలిగిన కొన్ని రోజులు సో ప్రయాణికులకు ముందు తర్వాత బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి కూడా ఇప్పటికే చాలా వరకు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రస్తావించడం జరిగింది. సో మొత్తం మీద అయితే వన్ వే రూట్లో మార్నింగ్ 6 o'clock నుంచి అందుబాటులోకి వచ్చింది. సో అప్పటి నుంచి కూడా వాహనదారులు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. కొంతమంది తెలిసిన వాళ్ళు అంటే చాలా వరకు కూడా 1 week నుంచి కూడా వన్ వే కేబీఆర్ చుట్టూ అని చెప్పేసి నిర్మాణ పనులు కొనసాగుతాయి, ఫ్లైఓవర్ల పనులు అండర్ పాస్లు కూడా వస్తున్నాయని చెప్పేసి మనకు కేబీఆర్ అంటే ఆ మెయిన్ అడ్డా అని కూడా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ సిటీలో అత్యంత రద్దీ ప్రాంతం కూడా కేబీఆర్ సరౌండింగ్. సో ఇక్కడ అండర్ పాస్లు ఫ్లైఓవర్లు వస్తే మాత్రం చాలా వరకు కూడా వాహనదారులకు బెనిఫిట్స్ అనేటివి ఉంటాయి. చెక్ పోస్ట్ నుంచి ఇటు భవన్ నుంచి అలాగే బసవతారకం ఇటువైపు క్యాన్సర్ హాస్పిటల్ బసవతారకం అక్కడి నుంచి వచ్చేటువంటి వాళ్ళకైతే కొంతమేర ఇప్పుడు ప్రజెంట్ ఇబ్బందిగానే ఉంది, కానీ ఫ్యూచర్ మాత్రం చాలా బెనిఫిట్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు. సో చాలా వరకు కూడా ప్రయాణికులు పోలీసులకు సహకరించాలి, తమ ప్రయాణాన్ని సాఫీగా కొనసాగించాలని చెప్పేసి కూడా ఇప్పటికే పలువురు అధికారులు చెప్తున్నారు. అలాగే కమిషనర్ సజ్జనార్ కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద అయితే ఉదయం నుంచి కొంతమేర ఇబ్బందులు అయితే ప్రయాణికులు ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ జయకృష్ణతో కేబీఆర్ పార్క్ నుంచి రిపోర్టర్ లహరి, మెట్రో టీవీ, హైదరాబాద్. నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని ముత్తూట్ ఫైనాన్స్ శాఖలో గందరగోళం నెలకొంది. తాకట్టు పెట్టిన బంగారం తీసుకునేందుకు వచ్చిన వినియోగదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆరోపణలు వచ్చాయి. బంగారం విడిపించేందుకు 15 రోజుల క్రితం వచ్చిన సిబ్బంది రేపు ఎల్లుండి అంటూ తిప్పుతున్నారని కస్టమర్లు వాపోయారు. మరోవైపు గోల్డ్లను వడ్డీ గడువు ముగియడానికి ఒకరోజు ముందు చెల్లింపులు చేసినప్పుడు అధికంగా వసూలు చేస్తున్నారని ఓ కస్టమర్ ఆరోపించారు. బంగారు విషయంలో సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ముత్తూట్ ఫైనాన్స్ పై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. 19 తారీఖు 2850 రూపాయలు ఉంది, రేపు కట్టాలి నేను ఈ వడ్డీ. ఈ రోజు వచ్చి 18 తారీఖు వచ్చిన, ఒక రోజు ముందు వస్తే ఏమంటున్నారు 3255 రూపాయలు కట్టాలని వడ్డీ. ఒక రోజు ముందు వచ్చిన నెల కాలేదు, ఇంకా ఎట్లా 3250 రూపాయలు కట్టాలని నేను ప్రశ్నిస్తే మాకు సంబంధం లేదు. నాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏం పబ్లిక్ అనుకున్నాను, ప్రెస్ కదా పబ్లిక్ అంటున్నా. కాసేపు అయిన తర్వాత అప్పటి వరకు నీకు సార్తో నేను మాట్లాడేస్తాను. వీడియో తీస్తారు కాదు మరి, ఇప్పుడు మాకు వడ్డీ కట్టాలి, ఫోన్ చేయాలి కదా. ఎవరు ఫోన్ చేసి మళ్ళీ ఫోన్ చేసి రెస్పాన్సిబిలిటీ 2000 ఉత్తరం కడతారా? నేను సార్తో మాట్లాడిస్తాను. ఏ సార్ మాట్లాడిస్తారు? వడ్డీ కట్టడం వచ్చినప్పుడు ఇవ్వాలి కదా, మీరు ఇవ్వాలి కదా, మీరు రెస్పాన్సిబిలిటీ మీరు ఇవ్వాలి కదా. ఇప్పుడు అతనేమంటే నాకు సంబంధం లేదు అతను అంటారు.
నా పేరు గడ్డి సాయిరాం. నాది రేపు వడ్డీ కట్టేది ఉండగా 2,850 రూపాయలు రేపు కట్టాలి. కానీ నేను ఒకరోజు ముందే వస్తే 3,255 రూపాయలు కట్టమంటాను. దానికి దీనికి తేడా చూస్తే 405 రూపాయలు ఎక్కువ కట్టమంటారు. ఎందుకు కట్టమంటారు అని అంటే సమాధానం లేదు. మా మేనేజర్కి సంబంధం అంటే మేనేజర్కి ఫోన్ చేస్తే మేనేజర్ రెస్పాన్సిబుల్ లేడు. మా పాత మేనేజర్కి సంబంధం అంటే పాత మేనేజర్ ట్రాన్స్ఫర్ అయిపోయి మెట్పల్లిలో ఉన్నాడట. ఏమనంటే ఆగమాగం కొడుతున్నారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వాతావరణ శాఖ లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ విడుదల చేస్తూ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో తెలుగు రాష్ట్రాలకు భారీ వానగండం ముంచుకొస్తోంది. దీంతో 2 రాష్ట్రాలు ఉరుములు మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అంతేకాదు క్రింది స్థాయి ఉపరితల గాలుల వేగం 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు కొన్ని ప్రాంతాలలో కొనసాగే అవకాశం ఉంది. దీంతో ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులు 30 నుండి 40 కిలోమీటర్ల వేగం కలిగిన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక ఏపీలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయని అప్రమత్తంగా ఉండాలంటే సూచించింది. ఇలా ఉంటే వాతావరణ శాఖ అధికారులు తెలిపిన ప్రకారంగా సముద్ర మట్టానికి 3.1 9.6 కిలోమీటర్ల ఎత్తు మధ్య దానిని ఆనుకొని ఉన్న ఉత్తర ద్వీపకల్ప భారతదేశం మీదుగా సుమారుగా 22 అక్షాంశం వెంబడి ఉన్న షియర్ జోన్ ఇప్పుడు బలహీనపడింది. రుతుపవన ద్రోణి సగటు సముద్ర మట్టం వద్ద ఫిరోజ్పూర్, డెహ్రాడూన్, షాజహాన్పూర్, వారణాసి, దేహ్రీ, జార్ఖండ్, దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర గంగానది పశ్చిమ బెంగాల్ ప్రాంతాలపై ఉన్న వాయుగుండం కేంద్రం దిఘా మీదుగా వెడుతూ అక్కడి నుండి ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వరకు కొనసాగుతుంది. ఇది సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై తీవ్రంగా ఉండబోతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై తీవ్రంగా ఉండబోతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. అక్రమ్. విద్య లేటెస్ట్ గా కూడా ఇటు వెదర్ కి సంబంధించిన శాఖ అంటే వాతావరణ శాఖ ఐఎండీకి సంబంధించిన శాఖనైతే లేటెస్ట్ రిపోర్ట్ కూడా విడుదల చేసింది. దానిలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలకు ఇటు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా రానున్న 3 రోజుల వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా కూడా ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనము వాయుగుండంగా మారడంతో కూడా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి వాతావరణ మార్పులు ఒక్కసారి కూడా చేంజ్ అవుతాయంటూ కూడా చెప్తున్నారు. సో ప్రధానంగా కూడా మనం చూస్తున్నాము ఇన్ని సంవత్సరాల్లో అంటే ఇప్పుడు గడిచిన సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల పైన కూడా ఎక్కువ ఉందంటూ కూడా మన అందరం కూడా ఈ మధ్య కాలంలో చర్చించుకుంటున్నాం. సో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఆ వర్షాలు కాస్త లేట్ గా కూడా మన తెలుగు రాష్ట్రాలలో కూడా స్టార్ట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఇటు హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో వర్షాలు స్టార్ట్ అయినప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో చాలా లేట్ గా కూడా వర్షపాతం నమోదైంది. అయితే ఇప్పుడు రేజిస్టర్ కూడా ఇటు వాతావరణ శాఖ రిలీజ్ చేసినటువంటి రిపోర్టు ప్రకారం అయితే రానున్న 3 రోజుల వరకు కూడా ఇప్పుడు ఏదైతే ఈ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో దాని కారణంగానైతే 3 రోజులు వర్షాలు పడతాయంటూ కూడా చెప్తుంది. సో ప్రధానంగా కూడా సాయంత్రం 6 గంటల తర్వాత కూడా ఈ వర్ష ప్రభావం మనకి ఎక్కువ కనిపించే అవకాశం కూడా కనిపిస్తా ఉంటది. అదే విధంగా ఈ రానున్న 3 రోజులు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కాస్త పూర్తిగా కూడా చిరుతలు పడడము, అదే విధంగా వాతావరణం కాస్త చల్లబడడం, ఈ విధమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి అక్కడ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక ప్రధానంగా సాయంత్రం 6 దాటిందంటే ఎక్కువ కూడా ప్రధాన నగరాలతో పాటు గ్రామీణ స్థాయిలో కూడా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల మేర వేగంతో కూడా ఈదురుగాలులు వీస్తూ ఈ విధమైనటువంటి వర్షాలు కురుస్తాయంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. సో 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కురవడం అంటే మనందరికి తెలుసు మామూలు విషయం కాదు. ఇలాంటి ఈదురుగాల వల్ల చాలా మంది పైన ఆ చెట్లు విరిగిపడడం, లేకపోతే పురాతనమైనటువంటి భవనాల వద్ద ఉంటే వాటికి సంబంధించిన చిత్రాలు విరిగిపడడం, ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా చూసాం కాబట్టి సో వాళ్ళు కావలసినంత జాగ్రత్త తీసుకోవాలి, ఆ జాగ్రత్తల్లో ఉండాలి అంటూ కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నారు. సో ఇటు ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన నగరం ఇటు హైదరాబాద్ చూసుకున్న, వరంగల్ చూసుకున్న, కరీంనగర్ చూసుకున్న, సో అన్ని ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. సో ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ వంటి నగరంలో ఎక్కువ ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనందరికీ తెలుసు సాధారణంగా హైదరాబాద్ నగరంలో కేవలము 5 నుండి 10 నిమిషాల పాటు ఒక్కసారి కూడా గట్టి వర్షం పడితే ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోతుంది, రోడ్లన్నీ కూడా జలమయం అయిపోతాయి. మనం ఎక్కడికక్కడ కూడా అవి గమనిస్తూ ఉంటాం. సో ఈ రానున్న 3 రోజుల వరకు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న కారణంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి నగరవాసులు ప్రధానంగా ఉద్యోగాలకి ఇతర ఏరియాలకు వెళ్లే వాళ్ళు ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా 2 వీలర్ పైన వెళ్లే వాళ్ళు ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ వర్షం పడితే వర్షంలో వెళ్లకుండా ఖచ్చితంగా ఆవుకుంటూ వెళ్లాలంటూ కూడా చెప్తున్నారు. అదే విధంగా 2 వీలర్స్ పైన వెళ్తున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా చూసా తప్పకుండా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్తున్నారు. అదే విధంగా ఇప్పుడు హైదరాబాద్ లాంటి మహానగరమే కానీ, లేకపోతే హైదరాబాద్ అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి విశాఖ కానీ, లేకపోతే ఇతర మహానగరాల్లో మనం సాధారణంగా కార్లు ఇట్లా చెట్ల కింద పార్క్ చేయడం ఈ విధమైనటువంటి చూస్తూ ఉంటాం. సో 40 కిలోమీటర్ల ఈదురుగాలులతో వీసినటువంటి వర్షాలు ఉన్నాయి కాబట్టి సో ఆ చెట్లు విరిగి పడడము, ఒకవేళ కార్లు పూర్తిగా కూడా ధ్వంసం అవడం, లేకపోతే 2 వీలర్ పైన వెళ్తుంటే అవి పడిపోవడము, సో అవన్నీ కూడా అవుతాయి కాబట్టి ఖచ్చితంగా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ఇక హైదరాబాద్ లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా చూసా తప్పకుండా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తున్నారు. ఎందుకంటే సాధారణంగా వర్షం పడితే ఇటు సికింద్రాబాద్ డౌన్ లో ఉన్నటువంటి ప్రజలే కానీ, లేకపోతే అమీర్పేట్ లో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజల ఇళ్లలో పూర్తిగా కూడా వాళ్ళ ఇంటి లోపలికి వర్ష నీరు వెళ్ళడం, అదే విధంగా ఎక్కడికక్కడ కూడా వర్ష నీరు వాళ్ళ ఇంటి లోపల చేరి పూర్తిగా వాళ్ళ సామాగ్రి, వంట సామాగ్రి అంతా కూడా తడిచిపోవడము, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం, చాలా మంది అది ఏడుస్తూ ప్రభుత్వాలను కోరిన పరిస్థితి మనం కూడా చూసాం కాబట్టి సో ఇప్పటికే ప్రభుత్వం కూడా దీనిపైన అన్ని విధాలుగా కూడా సిద్ధంగా ఉంది. ఎందుకంటే వాతావరణ శాఖ ఇటు ప్రభుత్వాలకు కూడా ఈక్వల్ గా హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే హైదరాబాద్ వంటి నగరాల్లో హైడ్రా కానీ, లేకపోతే జిహెచ్ఎంసీ అధికారులు కానీ, లేకపోతే డిఆర్ఎఫ్ బృందాలు కానీ వీళ్ళందరూ కూడా చూసా తప్పకుండా అలర్ట్ గా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక ప్రధానంగా ట్రాఫిక్ సమస్యలు నియంత్రించడానికి ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు కూడా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఎక్కడికక్కడ కూడా సాధారణంగా ట్రాఫిక్ జామ్ ఎక్కువగా అవుతుంటుంది వర్షం పడినప్పుడు కాబట్టి సో ప్రధానంగా వాళ్ళందరినీ కూడా క్లియర్ చేసే పనిలో కూడా వాళ్ళు అంటే సరైన ప్రణాళిక రూపుదిద్దుతున్నారని చెప్పుకోవచ్చు. ఇక ప్రధానంగా హైటెక్ సిటీ ఏదైతే ఇప్పుడు ఐటీ కారిడార్ ఏదైతే ఉంటుందో సో ఐటీ విభాగానికి సంబంధించిన వాటి వాళ్ళు ఎక్కువగా ఈవినింగ్ 5 దాటిన తర్వాత అందరూ ఇళ్ళకి వెళ్లే సమయం కాబట్టి సో ఐటీ రంగం సంబంధించినటువంటి ఇటు హైటెక్ సిటీ కానీ, లేకపోతే మాదాపురే కానీ, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవుతుంటది కాబట్టి అక్కడ ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాలంటూ కూడా ఒకవైపు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ఇది డెహ్రాడూన్ మీదుగా కూడా అల్పపీడనం ఇదే విధంగా కొనసాగుతుంది కాబట్టి ఆ ఋతు పవనాలు కొనసాగుతున్నాయి కాబట్టి అక్కడ నుండి సో దాదాపు 9.1 మిల్లీమీటర్ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. ఇక ప్రజలు కూడా ఖచ్చితంగా సాయంత్రం 6 దాటితే అత్యవసరం అయితే తప్ప ఎవరు కూడా బయటికి రాకూడదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పిడుగులతో కూడినటువంటి వర్షాలు కూడా ఉన్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. ఇక
ప్రధానంగా విద్యుత్ శాఖ కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాధారణంగా వర్షాలు పడ్డా లేకపోతే ఈదురుగాలులు వచ్చినా కూడా పోల్స్ వంగిపోవడము, లేకపోతే వైర్లు కూలిపోవడము, లేకపోతే ఆ ఎర్స్ అనేది మన రోడ్ల పైన రావడం, చాలా మందికి విద్యుత్ ఘాతానికి గురై వాళ్ళందరూ కూడా మృతి చెందడం, ఇలాంటి ఘటనలు మనం ఎక్కువ కూడా చూసాం కాబట్టి సో అలాంటి ప్రమాదాలు కూడా ఎక్కడ జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. సో ఏదైతే మొత్తంగానైతే 2 తెలుగు రాష్ట్రాల్లో సుమారు 3 రోజుల పాటు వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి ఇటు ప్రభుత్వాలు ఇతర విద్యుత్ శాఖ కానీ లేకపోతే వైద్య శాఖ కానీ ఆ అధికారులు అదేవిధంగా ముఖ్యంగా ప్రజలు ట్రాఫిక్ లో ఎక్కువపై ట్రాఫిక్ లో ఇరుక్కుపోయేటువంటి ప్రజలు లేకపోతే వాహనదారులు అందరూ కూడా చూసా తప్పకుండా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది. విద్య. థ్యాంక్ యూ అక్రమ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెట్రో టీవీ.